హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ దుర్గా మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఎర్లీ మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి మనం లంచ్ అనేది ప్రిపేర్ చేయాలి కదండి. అప్పుడు హడావిడిగా ఉంటుంది, మనకి టైం అనేది ఒక్కొక్కసారి అస్సలు సరిపోదు. అలా టైం అడ్జస్ట్ అవ్వలేనప్పుడు అది ఇలా మనం సింపుల్గా పిల్లలకైతే లెమన్ రైస్ అయితే చేసేయచ్చండి. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం ఒక్కోసారి కర్రీస్ పెట్టినా కానీ వాళ్ళు మళ్ళీ పట్టుకెళ్ళిన బాక్స్ మళ్ళీ వెనక్కి అయితే తీసుకొచ్చేస్తారు కదండి. ఇలా లెమన్ రైసు అలా కొన్ని రైస్లు అయితే చేసి పెడితే కనుక పిల్లలు ఇష్టంగా అయితే తింటారండి. మనకి వాళ్ళు తినటమే కదా మనకు కావాల్సింది కూడా. ఇప్పుడు లెమన్ రైస్ ఎలా చేసుకోవాలో సింపుల్గా అయితే సింపుల్ ప్రాసెస్లో అయితే మీకు అయితే డీటెయిల్గా అయితే చూపిస్తానండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుందండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం ఇలా రైస్ అనేది పొడిలాడుతూ ఉడికించేసుకొని పెట్టుకోవాలండి. ఇలాగా మనం నార్మల్గా ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం అయితే లేదు. మనం రైస్ ఇలా ఉడికించేసుకున్నాక ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు రైస్ వేడిగా ఉంది కదండి. ఇప్పుడైతే మనం ఇందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటే ఆ వేడికి కరిగిపోతుంది. కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ కొంచెం మనం తాలింపులో అయితే వేసుకుంటాం కదా, కొంచెం వేసుకుని కాసేపు అలా ఉంచేయాలండి. కాస్త చల్లారుతాయి. అలాగే ఇప్పుడు ఇందులోకి మనం లెమన్ రైస్ కదండి, అందుకనేసి లెమన్ తీసుకుందాము. నేను తీసుకున్న క్వాంటిటీ రైస్కి అయితే మూడు నిమ్మకాయలు అయితే సరిపోతాయి. వీటిని ఒకసారి వాష్ చేసేసుకొని మనం చక్కగా లెమన్ రైస్ అయితే తయారు చేసేసుకోవాలండి. గింజలు ఏమీ లేకుండా ఇలా వడకట్టేసుకునండి. ఇలా ఒక గ్లాసులో అయితే తీసేసుకుని మనం పక్కన అయితే పెట్టేసుకోవాలండి. ఇంకా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. అందులో మనం కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇది మనం లెమన్ రైస్ కదండి, కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. ఇలా ఆయిల్ తీసుకుని కాస్త ఆయిల్ అనేది హీట్ అవనివ్వాలండి. ఇప్పుడు ఇందులోనే మనం పచ్చిమిర్చిని పొడుగ్గా చీరుకుని ఇలా ఉంచుకోవాలి. వీటిని అయితే ఇప్పుడు ఆయిల్లో అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా కొంచెం ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవైతే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి అయితే పల్లీలను అయితే వేసుకోవాలండి. నేను అరకప్పు పల్లీలు అయితే వేసాను. మీకు టేస్ట్గా దాన్ని బట్టి మీరు ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు అరకప్పు పల్లీలని చక్కగా వేయించుకోవాలండి. ఇది సిమ్లోనే పెట్టుకుని చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే కనుక ఈ దినుసులు అనేవి మాడిపోతాయి. ఇప్పుడు చక్కగా వేగినాయి కదండి. ఇప్పుడు ఇందులోనే మనం పచ్చెనపప్పు అనేసి వేసుకోవాలి. ఇది కూడా చక్కగా దోరగా అనేసి మనం వేయించుకోవాలండి. ఇలా సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి. చాలా స్పీడ్గానే అయిపోతుందండి, ఎక్కువ టైం అయితే పట్టదు. ఇప్పుడు పచ్చిమిరకాయలు బాగా వేగిపోయినాయి కదండి. నేనైతే వేరే బౌల్లోకి అయితే తీసేసుకున్నాను, ఇంకా వేయించుకోవాల్సిన దినుసులు అయితే ఉన్నాయి కదా అనేసి. చూసారు కదండి, ఇలా చక్కగా వేయించుకోవాలి మనం. ఇప్పుడు ఇందులోనే మనం ఆవాలను అయితే వేసుకోవాలండి. 2 టీ స్పూన్ల ఆవాలు అయితే సరిపోతుంది. అలాగే ఒక 5-6 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా చేసుకుని అయితే వేసుకోవాలండి ఇందులోని. అలాగే ఒక గుప్పిడి కరివేపాకు కూడా మనం చక్కగా క్లీన్ చేసేసుకుని పెట్టుకున్నది అయితే వేసుకోవాలి. ఇందులోనే మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్నాక ఇలా వేయించుకోవాలి మనం చక్కగాను. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలండి. మీకు కలర్ని బట్టి మనకు కావాల్సిన పసుపు అనేది ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. చక్కగా వీటిని ఒకసారి బాగా వేయించుకోవాలి. పసుపు అనేది పచ్చివాసన అది పోయేంత వరకును. ఇలా వేయించుకున్నాం కదండి. ఇప్పుడు ఈ నిమ్మకాయ పులిహోరని మనం ప్రసాదంగా కూడా అమ్మవారి దగ్గర అది పెట్టుకోవచ్చండి. మనకి శ్రావణ మాసం వస్తుంది కదండి, అలా వారాలో శుక్రవారం అది మనం ప్రసాదం చేస్తూ ఉంటాం కదా అమ్మవారికి.
ఇలా మనం చేసేసుకొని మనకి పూజ టయానికి కూడా చక్కగా ఎర్లీగా అయితే ఇదైతే అయిపోతుందండి. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదంగా కూడా ఇదైతే మనం పెట్టుకోవచ్చు అమ్మవారికి మనం. ఇప్పుడు ఇందులోనే ఇంకా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందాక మనం పెట్టుకున్నాం కదండి ఒక బౌల్ రైస్ని. ఇప్పుడు ఇదైతే ఇందులో వేసేసుకొని చక్కగా మిక్స్ అయితే చేసుకోవాలండి. ఇలా వేసేసుకుని చక్కగా కలుపుకోవాలండి మనం మొత్తం అంతా కలిసిలాగాను. చూసారు కదా, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మనకి అన్నం గడ్డలు అనేవి ఎక్కడా లేకుండా కనుక ఇలా చక్కగా ఒకసారి మిక్స్ అయితే చేసేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇందులో మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదండి లెమన్ జ్యూస్ అయితే ఇందులో చక్కగా వేసేసుకోవాలి. మనకి సరిపడినంత వేసుకుని ఒకసారి కలుపుకొని మనం టేస్ట్ చూస్తే మనకి ఒకవేళ ఉప్పు సరిపోకపోయినా మళ్ళీ పులుపు సరిపోకపోయినా ఇప్పుడైతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, పిల్లలకి ఎంతో ఇష్టమైన లెమన్ రైస్ అయితే తయారైపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.